ఈ లిక్కర్ కేసులో కేవలం A2, A3 యొక్క స్టేట్మెంట్స్ను రికార్డు చేసి వాళ్ళు చెప్పినారని చెప్పి మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినారు. కానీ వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసినారా? చేయలే. దాదాపుగా ఈ రోజుకి 50 రోజుల పైన అయింది మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యి. ఈ 50 రోజులలో ఆయనను విచారించాలని చెప్పి ఎవరైనా కస్టడీ పిటిషన్ వేసినారా? వెయ్యలే. ఎందుకంటే మిథున్ రెడ్డి గారు కస్టడీకి పోతే అడిగేదానికి వీళ్ళ దగ్గర ప్రశ్నలు లేవు కాబట్టి. రాష్ట్రంలో 20-30 వేల మంది అమ్మాయిలు మిస్ అయినారన్నారు. దానికి ఆధారం ఉందా? అధికారంలోకి వచ్చినాక ఎవరైనా దాన్ని నిరూపించినారా? ఒక్క మహిళనన్నా తిరిగి తీసుకొచ్చినారా? ఒక్క కంప్లైంట్ అన్నా నమోదు చేసినారా? చేయలే. కల్తీ మద్యం దాగి కొన్ని వందల మంది, వేల మంది హాస్పిటలైజ్ అయి చచ్చిపోయినారని చెప్పినారు. ఎక్కడైనా కూడా లిక్కర్ దాగి, కల్తీ మద్యం దాగి చచ్చిపోయినట్టు రుజువులు ఉన్నాయా? ఒక్క రిపోర్టు, మెడికల్ రిపోర్ట్ అన్నది ఇచ్చినారా? దానిపైన కేసు నమోదైందా? సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే కేసులు నమోదు చేస్తున్నారే. మళ్ళీ ఇల్లీగల్ మద్యం దాగి కొన్ని వేల మంది హాస్పిటలైజ్ అయితే దానిపైన ఒక కేసు కూడా నమోదు కాదా? కావు. ఎందుకంటే అధికారంలోకి రావడానికి, సీఎం కుర్చీలో కూర్చునేదానికి మాత్రమే ఈ ఆరోపణలు అనేటివి పనికొస్తాయి. దానికి బెస్ట్ ఉదాహరణ ఏమరా అంటే మా జిల్లాలో ప్రీతిబాయ్ అనే అమ్మాయి, ఆ అమ్మాయి చావుని రాజకీయంగా వాడుకున్నారు. డిఎన్ఏలు మార్చేసినారట. ఒకవేళ మారిస్తే ఎవరు మార్చిండాలా సార్? ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు మార్చిండాల. పవన్ కళ్యాణ్ గారికి నా యొక్క రిక్వెస్ట్ ఏమంటే, ప్రీతిబాయ్ మర్డర్ కేసులో వాళ్ళ తల్లి, వాళ్ళ తండ్రి ఆరోపిస్తుండేది ఎవరి గురించో తెలుసా సార్? తెలుగుదేశం పార్టీ నాయకుల గురించి. మీరు ప్రశ్నిస్తే వాళ్ళని ప్రశ్నించండి, కానీ గత ప్రభుత్వాలని చెప్పి వైసీపీనో కాంగ్రెస్ పైనో ఈ నెపం నెట్టే ప్రయత్నం చెయ్యొద్దు. లేదా ఓపెన్గా నేను చంద్రబాబు నాయుడికి సరెండర్ అయినా కాబట్టి నేను ప్రశ్నించలేననేదన్నా చెప్పేస్తే